గౌరవ సభ్యులు చెప్పినట్టుగా బీసీ సప్లాన్కి సంబంధించి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా సభాపతి నిర్ణయం చేయడం ఒక రోజు తప్పకుండా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను కూడా కోరుకుంటా ఉన్నా. కానీ ఇవాళ నేను మళ్ళీ ఇంతకుముందు కూడా అంటే వారికి సభలో ఎక్కువ అనుభవం ఉంది, మంత్రిగా చేసినారు, ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర ఉంది కాబట్టి ఇంకా ఏదైనా లోపాలున్నా ఇంకేమైనా ఉంటే సరి చేసుకునే విధంగా మీరు సలహా సూచనలు చెప్పండి. కానీ సభ అభిప్రాయం ఏకగ్రీవంగా ముందు నుంచి అదే విజ్ఞప్తి చేస్తున్నా, మొదటి నుంచి కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు మాట్లాడినారు, మేము ఈ బిల్లును ఏకగ్రీవంగా పూర్తి మద్దతును ప్రకటిస్తామని ప్రకటించి మిగతా అంశాల మీద చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరి దాని మీద చర్చ చేస్తాం. దానికి సంబంధించి చర్చ జరగడంలో ఎవరికి వ్యతిరేకత లేదు, చర్చ జరగాలని కోరుతుంది. దాని తర్వాత వారు అన్నారు, మీరు పాల్గొనకపోవడంలో మీరు ఒక పార్టీకి నాయకులు, దాని ప్రభావం క్షేత్రస్థాయిలో పడి ఉండొచ్చు, మీరు ఆదర్శంగా ఉండాల్సి ఉండే, దానికి సంబంధించినటువంటి మీ అఫిడవిట్లను తీసుకొని రాసుకునేటువంటి విధానంగా ప్రభుత్వం అవలంబించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిగినప్పుడు మీరు కూడా పాల్గొని ఉంటే మిమ్మల్ని అనుసరించేటోళ్ళు, మిమ్మల్ని కొంతమంది ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు తప్పకుండా, వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతుండ్రి. ఆ ఉద్దేశం కొద్దే తమని మారుమారు అడిగినాము. అందరి అనేక సందర్భాల్లో నేను కానీ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేసినాము. మీరు పాల్గొనేదని చెప్తారు, పాల్గొని ఉంటే బాగుండే. ఇప్పుడు దానికి సంబంధించి అయిపోయింది. కానీ ఇటువంటి పరిస్థితులలో ఏదైనా సామాజిక పరమైన అంశాలు జరుగుతున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా సామాజిక పరమైన న్యాయం జరిగడానికి కొరకు ఆలోచన విధానం ఉండాలని కోరుతున్నా. మీరు గతంలో చేయలేదని చెప్తలేని జరుగుతున్న పరిణామాల లోపల ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఉద్దేశానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏకాభిప్రాయంతో ముందుకు పోవాలి. ఏకాభిప్రాయం అనేటువంటిది చాలా విలువనిస్తుంది బయట. అది న్యాయస్థానం కావచ్చు, అది ప్రజాస్వామ్యం కావచ్చు, అది ప్రజల మధ్యలో కావచ్చు. ఎవరు కూడా మనం చర్చ చేయడం ద్వారా ఏదో మళ్ళీ ఎక్కడో ఒకటి ఏదో ఉందనేటువంటి లొసుగును దొరకబట్టే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా పాజిటివ్ నెగటివ్ రెండు ఉంటాయి. పాజిటివ్ ఆలోచన చేస్తే నెగటివ్ చేసేది కూడా దుకాణం బంద్ చేసుకుంటాడు, ఆలోచన బంద్ అవుతుంది. కాబట్టి అందరం పాజిటివ్గా ముందుకు పోవాలని సందర్భంగా బలహీన వర్గాల శాఖ తరఫున నేను ప్రతి సభ్యుల్ని ప్రతి రాజకీయ పార్టీకి విజ్ఞప్తి చేస్తాను మీ ద్వారా.